చేసుకున్నానన్నాడని మాట్లాడాను. చామంతి కూడా ఒప్పుకుంది కదా అని పెళ్లి పెట్టాను. అంతే హర్ష, అంతకు మించి నాకేం తెలీదు. తెలిస్తేనే ఆదిలోనే తుంచెయ్యను. జడ్జి గారు, మీ సమక్షంలోనే వీళ్ళంత పాపాత్మలో ప్రూఫ్స్ తో సహా బయటపడింది. మీరిక్కడ న్యాయం చేస్తే బాగుంటుంది సార్. తప్పకుండా చేస్తాను హర్షవర్ధన్ గారు. త్రిపాఠి, నువ్వు వెధవని తెలుసు గాని హంతకుడు అని కూడా ఈ రోజే రుజువైంది. నువ్వెంత పెద్ద పదవిలో ఉన్నా నువ్వు చేసిన నేరానికి శిక్ష నీకు తప్పకుండా పడుతుంది. శివాయిని కిడ్నాప్ చేసి చంపాలని చూసిన దానికి కూడా నీకు శిక్ష ఉంటుంది. దాంట్లో భాగస్వాములైన ఈ గుణాకి తగిన శిక్ష పడుతుంది. ఇలాంటి వాళ్ళు బయట తిరగకూడదు. జైలే కరెక్ట్. చూసారా డెస్టినీ? జడ్జి గారిని పెళ్లికి పిలిచి కేసు కొట్టేయించుకోవాలనుకున్నారు. ఆయనే మీ పాలిట శిక్షా శాసనం రాశారు. దీన్నే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారనేది. ఇక జీవితాంతం చిప్పకూడే మీకు. వెళ్ళండి. ఎస్ఐ గారు, వీళ్ళని కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. పదండి సార్. కానిస్టేబుల్ అది తీసుకురండి. సార్ సార్ మేమే తప్పు చేయలేదండి. పదండి సార్ 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 సార్, మా నాన్నగారిని వీళ్ళు జైల్లో ఏదైనా చేస్తారేమో సార్. భయపడకు చామంతి. మీ నాన్న జైల్లో ఉన్నన్ని నాళ్ళు సురక్షితంగా ఉండేలా నేను ఏర్పాట్లు చేస్తాను. ఏమనుకున్నాను, ఏం జరుగుతుంది? నాన్న సేఫ్ అయిపోయాడే. ఇది పెళ్ళాకి సేఫ్ అయిపోయింది. చివరికి వెర్రి పుష్పాన్న అయింది నేనేగా. న్యాయాన్ని గెలిపించావు ప్రేమ్. చామంతి జీవితాన్ని కూడా కాపాడావు. వస్తాను హర్షవర్ధన్ గారు. నమస్కారం సార్. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నేను చెప్తుంది నమ్మేలా చూపించనివ్వనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? ఎలాగో బయటపడుతుంది కదా నాన్న. మీరేగా జడ్జి గారితో మాట్లాడి ఇక్కడే శిక్ష కన్ఫర్మ్ చేసేలా చేశారు. ఇంకా ఫీల్ అవ్వడం దేనికి నాన్న? మీరు హ్యాపీనా ప్రమీల గారు? నా తపన తీరింది బాబు. నా బాధ పోయింది. నా భర్తని పొట్టన పెట్టుకున్న వాళ్ళకి శిక్ష పడుతోంది. చాలు బాబు, చాలు. ఇంతటితోనే మిమ్మల్ని వదిలేయం ప్రమీల గారు. మీకు అండగా ఉంటాం. నాకు న్యాయం జరగదన్న ఆవేదనతో వచ్చాను. ఇప్పుడు న్యాయం జరిగింది. సంతోషంగా వెళ్తున్నాను. వస్తానమ్మా, వస్తాను బాబు. రే ప్రేమ్, రియల్లీ నువ్వు గ్రేట్ రా. మనస్ఫూర్తిగా ఒకరి మన్ననలు పొందడం చాలా కష్టం. మీరు దాన్ని అచీవ్ చేశారు. ఇంకొకటి, జామ్ పెళ్లి ఆ నీచుడితో ఆగిపోయింది. ఇంకా ఫుల్ హ్యాపీ సార్. మళ్ళీ ప్రేమతో ప్రేమ ఆయన మొదలుపెట్టింది. నా ప్రేమ్ని దీని చుట్టూరా తిప్పుకోవటం స్టార్ట్ చేసింది. ప్రేమ్తో నా పెళ్లి జరగకూడదని పథకాలు రచించేస్తుంది. ఇదే ప్రేమ్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. అలాంటిది నేనేం చేయట్లేదు నిషమ్మ. మీరు పొరపాటు పడుతున్నారు. చూసాక కూడా ఈ మాటలు ఎలా వస్తున్నాయే? ఎలా నమ్మిస్తారనుకున్నావు? నేను చూస్తేనే రగిలిపోతుంది. మీ ప్రేమ మొక్కలా వృక్షంలా ఎదగాల.
ఇప్పుడు వేళ్లతో సహా పీకి పారేస్తాను. ఏం చేసావేవాణ్ణి? నేనేం చేయలేదమ్మగారు. ఆంటీ, ఇది చేసేవన్నీ చేస్తూనే ఏం చేయలేదని నంగనాచి నాటకాలాడుతోంది. ఇంక దీన్ని నమ్మను, ప్రేమ్ని నమ్మను. నా పెళ్ళయ్యే వరకు నేనిక్కడే ఉంటాను. అప్పటి వరకు వీళ్ళు కలవడాలు కాని మాట్లాడుకోవడాలు కాని చేయకూడదండి. నేను కోడలయ్యాక దీని సంగతి చూస్తాను. ఉండు నిషా, ఎవరొద్దన్నారు? ఇక్కడే ఉండు. కాదంటానా? నా కోపం పోవట్లేదా అండి? నేను వదలనే. అసలు నీ స్టేటస్ ఏంటి? నీ కోరికలేంటి? నిన్ను చూస్తుంటేనే నిన్ను చంపేయాలన్నంత కసి వచ్చేస్తుంది. నిన్ను నిజమా నిజమా చంపేస్తాను. నిజమా నిషా, నిషా ఆగు. దీన్ని చంపి నువ్వు హంతకురాలు అవుతావా? మన చేతుల్లో చావడానికి కూడా ఒక స్టేటస్ ఉండాలి. నిజమే ఆంటీ, నా చెయ్యి తగిలే స్థాయి కూడా దీనికి లేదు. అలా అని కూడా సర్ది చెప్పుకోలేకపోతున్నాను. సరిపోవట్లేదు. దీన్ని ఇంకేదో ఒకటి చేసేయాలి. అది నేను చేస్తాను. నా కొడుకునే వల్ల వేసుకోవాలని చూస్తున్న దీన్ని అంత తేలిగ్గా వదలను.